Hello students. So today we will discuss the another chapter, real numbers. Okay, so real number chapters lo topics మేము ఉన్నాయి. Okay, ఆ topics అన్ని we will discuss as part of the real numbers. Before getting into the chapter details, first we will understand the number system. It will be revision for you. If you have any doubts, so that will get clarified here. Okay, so number systems మనం 6th క్లాస్లో 7th క్లాస్లో 8th క్లాస్లో 9th క్లాస్లో కూడా చదువుకున్నాం. నెంబర్ సిస్టమ్ స్టార్ట్స్ విత్ నేచురల్ నెంబర్స్. So denoted by n, starts with 1, 2, 3, 4, 5, infinity. Okay, so natural number starts with 1, denoted by n. Okay, the next comes whole numbers. Denoted by w, starts with 0 అన్నమాట. 1, 2, 3, 4, 5, ఇన్ఫినిటీ. ఓకే, సో హోల్ నెంబర్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి? 0 నుండి స్టార్ట్ అయ్యే నెంబర్ సిస్టమ్ని హోల్ నెంబర్స్ అంటాం. నేచురల్ నెంబర్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి? 1 నుండి స్టార్ట్ అయ్యే నెంబర్స్ని నేచురల్ నెంబర్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ నేచురల్ నెంబర్స్ ఆర్, you can call it as whole numbers, but not all whole numbers are natural numbers. ఎందుకంటే 0 అనేది నేచురల్ నెంబర్ కాదు, 0 హోల్ నెంబర్. నెక్స్ట్ నెంబర్స్ ఇంటీజర్స్. సో ఇంటీజర్స్లో మనకి నెగిటివ్ ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట? నెగిటివ్ ఇన్ఫినిటీ నుండి. ఓకే, -3, -2, -1, 0, 1, 2, 3, ఇన్ఫినిటీ. ఓకే, సో ఇంటీజర్స్ అన్నీ కూడా సో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. నెగటివ్ ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ 0 ఇస్ ఎ న్యూట్రల్. ఓకే, సో ఇంటీజర్స్ ఇప్పుడు మీరు ఇంటీజర్స్ కూడా గమనిస్తే ఏమవుతుంది? All whole numbers are integers. All natural numbers are whole numbers. All whole numbers are integers and the positive integers. Okay, సో తర్వాత మనకి నెంబర్స్ వచ్చేసి రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్, ఎనీ నెంబర్ which is in the form of p by q and q is not equal to 0 is called rational number. Any number which is in the form of p by q. q అంటే ఇక్కడ డినామినేటర్. రేషనల్ నెంబర్స్ ఏ ఫామ్లో ఉంటాయి? న్యూమరేటర్. p ని ఏమంటాం మనం? న్యూమరేటర్. q ని డినామినేటర్ అంటాం. డినామినేటర్ 0 ఉండద్దు. 0 ఉంటే ఏమవుతుంది? నాట్ డిఫైన్డ్. సో ఎనీ నెంబర్ డివైడెడ్ బై 0 నాట్ డిఫైన్డ్ అవుతుంది. కాబట్టి డినామినేటర్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. ఎనీ నెంబర్ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p బై q అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ రేషనల్ నెంబర్. అంటే చూడండి మీరు, ఆల్ నెంబర్స్ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఆల్ నేచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్. ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. అంటే ఎలా? ఎగ్జాంపుల్, సార్ 2 ఉంది, మరి 2 p బై q ఫార్ములా లేదు కదా, ఇది రేషనల్ నెంబర్ ఎలా అయింది అంటే ఇక్కడ డినామినేటర్ డిఫాల్ట్గా 1 ఉన్నట్టే. డినామినేటర్ డిఫాల్ట్గా 1 ఉన్నట్టు, ఏ నెంబర్ లేకపోతే. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ p బై q ఫార్మ్. ఓకే, సో 2 కూడా రేషనల్ నెంబర్. అలాగే 2 బై 3 రేషనల్ నెంబర్. ఓకే, సో 1 బై 2 రేషనల్ నెంబర్. Any number which is in the form of p by q is a rational number. Next is irrational number.
Next is irrational number. What is irrational number? Which is not a rational number is called irrational number. Simple definition. What is irrational number? Which is not a rational number is called irrational number. సో ఏంటి ఎగ్జాంపుల్స్? సో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం మళ్ళీ ఫర్దర్గా. ప్రస్తుతానికి యూ రిమెంబర్ ఇట్ యాజ్ విచ్ ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్ ఇస్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, సో దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ఎక్కడ కండిషన్లో ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది, వీ విల్ డిస్కస్ ఫర్దర్. ఎగ్జాంపుల్స్ √2, √3, √5, √7 are examples of irrational number. Okay, all numbers together we call it as real numbers. All numbers ni together we call it as real numbers. ఇవన్నీ కూడా ఓకే. సో natural number is part of whole number, whole number is part of integers, integers are part of rational number, rational numbers and plus irrational number together we call it as real numbers. So real numbers is like a universe అన్నమాట. సో దీస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ యూనివర్స్. ఫర్దర్గా మనము దీన్ని టేబుల్ ఫామ్లో రాస్తే, డయాగ్రామ్ ఫామ్లో రాస్తే ఎలా ఉంటుంది అంటే నేచురల్ నెంబర్స్, వన్ టూ త్రీ ఫోర్. ఓకే, సో దీనికి జీరో యాడ్ చేస్తే హోల్ నెంబర్స్ అవుతుంది. హోల్ నెంబర్ ఓకే, జీరో యాడ్ చేస్తే జీరో ప్లస్ జీరో. సో వీటికి మళ్ళీ మనం నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే నెగిటివ్ నెంబర్స్ -3, -2, 1, 0, 1, 2, 3. హోల్ నెంబర్స్ అంటే ఓన్లీ పాజిటివ్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ అంటే ఓన్లీ పాజిటివ్ నెంబర్స్. నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే ఇంటీజర్స్ అయిపోతుంది. ఓకే, ఇంటీజర్స్ అవుతుంది ఇవన్నీ. ఓకే, సో తర్వాత ఇవన్నీ ఆల్ టుగెదర్ ఇట్ ఈస్ కాల్డ్ రేషనల్ నెంబర్. ఓకే, ఈ డబ్బాలో ఇదంతా అవన్నీ కమ్స్ అండర్ రేషనల్ నెంబర్. దీనికి ఇంకోటి యాడ్ చేస్తే √2, √5, √7 సపరేట్. ఇవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్. ఇవన్నీ కూడా ఇర్రేషనల్ numbers. Together we call it as a real numbers. Okay, so real numbers లో irrational numbers వస్తాయి, rational numbers వస్తాయి. rational numbers లో integers ఉంటాయి, integers లో whole numbers ఉంటాయి, whole numbers లో natural numbers ఉంటాయి. Okay, so all numbers comes under real numbers. అన్ని నెంబర్ సిస్టమ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి రియల్ నెంబర్స్లో. రేషనల్ నెంబర్స్లో మాత్రము ఇంటీజర్స్ వస్తాయి, హోల్ నెంబర్స్ వస్తాయి, నేచురల్ నెంబర్స్ వస్తాయి. ఇంటీజర్స్లో హోల్ నెంబర్స్ వస్తాయి, హోల్ నెంబర్స్లో నేచురల్ నెంబర్స్ వస్తాయి. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నేచురల్ నెంబర్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి? 1 నుండి స్టార్ట్ అవుతాయి. హోల్ నెంబర్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి? 0 నుండి స్టార్ట్ అవుతాయి. ఇంటీజర్స్ మైనస్ నెంబర్స్ ఉంటాయి, మైనస్ ఇంటీజర్స్ అంటే నెగటివ్ ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ 0 ఈజ్ న్యూట్రల్. ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అంటాం మనం. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ p/q ఫామ్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ p/q ఫామ్. ఇవి మాత్రము ఇర్రేషనల్ నెంబర్ అంటాం. ప్రస్తుతానికి ఇర్రేషనల్ నెంబర్ అంటే విచ్ ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్. Okay, so now you got the fair understanding of number systems: natural numbers, whole numbers, rational numbers, irrational numbers, real numbers. మీరు చిన్న క్లాసులలో ఇవ్వడే ఆపరేషన్స్ అన్న నెంబర్స్. ఆపరేషన్స్ అంటే అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్. ఇప్పుడు మనం ఒక సింపుల్ డివిజన్ చేద్దాం నెంబర్స్లో. ఎందుకు చేస్తున్నాం అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సింపుల్ డివిజన్స్ ఏం చేస్తామండి? సపోజ్ పెద్ద నెంబర్ని ఎప్పుడైనా కూడా చిన్న నెంబర్తో డివైడ్ చేస్తాం.
పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 divided by 2. సింపుల్ డివిజన్. ఇది 3rd క్లాస్లోనో 4th క్లాస్లో నేర్చుకున్న డివిజన్. ఇది సింపుల్ డివిజన్, బేసిక్ డివిజన్. 4ని ఏమంటాం మనము? డివిడెండ్ అంటాం. 2ని ఏమంటాము? డివైజర్ అంటాం. 4ని ఏమంటాం? డివిడెండ్. 2ని ఏమంటాం? డివైజర్. సో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 2 2s are 4, రిమైండర్ 0. 4 డివైడ్ చేస్తే అలాగే 7 divided by 2. One more sum. 7 divided by 2. 7ని నేను 2తో డివైడ్ చేస్తున్నా. 2 3s are 6, రిమైండర్ 1. ఇక్కడ డివిడెండ్ ఏంది? వాట్ ఈస్ ద డివిడెండ్? డివిడెండ్ 4 divisor 2 quotient 2 రిమైండర్ 0. ఇక్కడ డివిడెండ్ 7 డివైజర్ 2 quotient 3 రిమైండర్ 1. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం? 2 3s are 6 చేస్తే మనకు రిమైండర్ ఎంత వచ్చింది అంటే నేను ఎలా రాసుకోవచ్చు? నేను 7 ఈజ్ ఈక్వల్ టు డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్, డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఇక్కడ కూడా డివిడెండ్ ఎంత? 4. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ 2 ఇంటూ కోషెంట్. ఇక్కడ రిమైండర్ ఎంత ఉంది? 0. ఓకే, సో ఇక్కడ ఏంటి? డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ ఇన్ ద డివిజన్, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఇది బేసిక్ డివిజన్. ఆల్వేస్ డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు divisor into quotient plus remainder. This is your Euclid's lemma theorem. 10th class lo important theorem. This is your Euclid's lemma theorem. What Euclid's lemma theorem says em cheptundante, okay, em cheptundi? Dividend is equal to divisor into quotient plus remainder. So ఎగ్జాక్ట్గా థీరం ఎలా డిఫైన్ చేస్తారంటే, దేర్ ఎగ్జిస్ట్ 2 integers or for any 2 integers a and b. For any 2 integers for a and b, there exists another 2 integers which satisfies a is equal to bq plus r, where r is less than b and greater than or equal to 0. This is called Euclid's lemma. Lemma ante nothing but theorem. Okay, lemma ante nothing but theorem which already proven. AB, for AB, okay, for any AB integers
there exist another two integers bq, okay, two integers q and r, which satisfies a is equal to bq plus r. r అంటే ఏంటి ఇక్కడ? రిమైండర్. r is remainder, a is dividend. డివిడెండ్ అంటే బిగ్గర్ నెంబర్, ఎప్పుడైనా కూడా డివిడెండ్ అనేది బిగ్గర్ నెంబర్. b is డివైజర్, q is quotient, r is remainder. Okay, so this is called Euclid's lemma. What is Euclid's lemma అన్నప్పుడు మీరు డెఫినేషన్ రాసి ఈ ఈక్వేషన్ రాసి ఇది రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇది రాయడం మర్చిపోతే మార్కులు కట్ అయిపోతాయి. యూక్లిడ్స్, వాట్ ఈజ్ యూక్లిడ్స్ లెమ్మా అన్నప్పుడు మీరు ఇది రాయాలి. ఈ డెఫినేషన్ రాసి ఈ ఈక్వేషన్ రాసి ఇది రాస్తేనే ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మరి ఎందుకు మరి యూక్లిడ్స్ లెమ్మా ఎందుకు? సింపుల్, మనం డివిజన్ చేసాము, 2 నెంబర్స్ డివైడ్ చేస్తే డివిడెండ్ని మనము డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ ఫామ్లో రాసాము. దీనివల్ల వాట్ ఈజ్ ద యూజ్? వాట్ ఈజ్ ద యూజ్? వాట్ ఈజ్ ద యూజ్ అంటే మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి దిస్ ఈజ్ ద ఈజీ మెథడ్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి దిస్ ఈజ్ ద ఈజీ మెథడ్. ఓకే, సో దీన్ని యూజ్ చేసి మనము హెచ్సిఎఫ్ అంటాం. దాన్ని ఏమంటాం మనం? హెచ్సిఎఫ్. దీన్ని యూజ్ చేసి మనము హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాము, విల్ డూ సమ్ ప్రాబ్లమ్స్. ఓకే.